సామాన్య ప్రజల్ని మనం తిరిగితే లాభం లేదు. 30 కోట్లు ఖర్చు పెట్టామంటే జనం డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు పంచాం. కారణం సామాన్యులు కాదు, పేదరికం బాధలు అనిపిస్తున్నటువంటి సామాన్యులు కాదు. ఎన్నిసార్లు ఓట్లేసినా బతుకు మారని, తలరాతలు మారని సామాన్యులు కాదు తప్పు చేస్తున్నది నాయకత్వాలు, పార్టీలు, పాలనా యంత్రాంగం, మధ్యతరగతి, కాస్త కూస్త తెలిసిన మధ్యతరగతి, మీడియా, పత్రికా ప్రపంచం, పారిశ్రామిక ప్రపంచం. ఎందుకంటే మనందరికీ హంగులు ఉన్నాయి, మనందరికీ బలం ఉన్నది, మనందరికీ గొంతు ఉన్నది, మనందరికీ విషయం తెలుస్తోంది. మనం చేసిన పొరపాట్ల భారాన్ని సామాన్యుల మీద నెడుతున్నాం. చాలా తేలిగ్గా చెప్పడం, జనం ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు సార్ అని చెప్పడం చాలా తేలిక. ఎందుకు అడుగుతున్నారని మర్చిపోతున్నాం మనం. ఎవరికి ఓటేసినా నా బతుకు మారదన్న భావం ఉన్నప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పిన డబ్బు తీసుకుంటున్నాడు తప్ప ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. మనం నిజాయితీ అని చర్చ కావాలి, ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పంటే. వాక్ స్వాతంత్రం వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, స్వపరిపాలన వచ్చాక రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో మీ ఓటును ఉపయోగించండి, మీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించండి, శాంతియుతంగా ఇతరులకు ఆటంకం లేకుండా 10 మంది నిరసన చూపే పద్ధతులు ఉపయోగించండి తప్ప ఆ పాతకాల పద్ధతుల్ని ఉపయోగించే హక్కు మనకు లేదు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు అన్నాడు. కానీ ఈనాడు ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్దానికి సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారాను, ప్రజల్ని ఒప్పించడం ద్వారాను, వాదన పటిమ ద్వారాను, వాస్తవాల ఆధారంగాను, తర్కం ఆధారంగా కాకుండా ఎంత పెద్ద గొంతుతో అరిస్తే, బస్తీ మీద సవాలని తొడగొడితే, ఎంత బూతులు మాట్లాడితే అది గొప్ప చర్చగా మనం అనుకుంటున్నాం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. లిబర్టీ అంటే మన స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వ భావన, ఫ్రెటర్నిటీ మనమంతా సోదరులం అన్న భావన, మంది హితాన్ని కూరే భావన. ఈ 3 కలిసి ఉంటేనే ఒక త్రిశూలంలాగా, ఒక ట్రినిటీ లాగా, ఒక త్రిమూర్తుల్లాగా అప్పుడు రిపబ్లిక్ రాణిస్తుంది, రాజ్యాంగానికి విలువ ఉంటుంది, ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నంగా ప్రపంచంలో విద్య ఇంకెక్కడ లేదు. నష్టపోతుంది సామాన్య కుటుంబీకులు. కాబట్టి నేను రాజకీయ పార్టీలని, పత్రికల్ని, మధ్యతరగతి వర్గాల్ని, అధికార యంత్రాంగాన్ని, పారిశ్రామిక వర్గాన్ని, అంటే సమాజంలో నిజమైన బలం ఉన్నవాళ్ళు 5 వర్గాలు. మిగతా సామాన్య ప్రజలకు గొంతు లేదు, బలం లేదు. ఈ 5 వర్గాలని కోరుతున్నాను. ఊరికే పైపైన కాకుండా నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణం, అందరికీ అవకాశాలు కలిగేటువంటి వ్యవస్థ, ఆర్థికంగా సంపద పెంచేటువంటి ఏర్పాట్లు, సంపద పెంపు ద్వారా ఉపాధి కలిగించేటువంటి పద్ధతులు, చిత్తశుద్ధితో పరిపాలన, అధికార దుర్వినియోగం లేకుండా, దేశాన్ని తెగబడి దోచుకోకుండా, సమాజహితాన్ని కోరుతూ వ్యక్తుల ఔన్నత్యాన్ని పెంచేటువంటి అవకాశాలు ఇవి మన చేతుల్లో ఉన్నాయి. చాలా సులభంగా చేయొచ్చు. ఇవాళ వివిధ కారణాల వల్ల గొప్ప అవకాశాలు మన ముందు ఉన్నాయి ఒక దేశంగా. ఇప్పటికైనా గతంలో సాధించిన విజయాల నుంచి స్ఫూర్తిని పొంది ఈ పొరపాట్లను సర్దిద్దుకోవడానికి సంకల్పాన్ని చూపెట్టినట్టయితే ఒక అద్భుతమైన భవిష్యత్తు అందించగలం. 100 ఏళ్ల రిపబ్లిక్ నాటికి నాలాంటి వాళ్ళం బతికొండాం. ఒక అందమైన, ఆనందమయమైన సమాజ నిర్మాణం చేయొచ్చు. లేకపోతే ఒడిదుడుకులు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, హింస, జుగుప్స ఇవి పెరిగిపోయి ఈ సమాజాన్నే కబళించేయచ్చు. నిండు మనసుతో చెప్తున్నాను. పొద్దున్నీ సాయం దాకా ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ నాయకుడు, ఆ నాయకుడు, ఈ వినాయకుడు, ఈ గొడవలతో మనకి చెవులన్నీ తుప్పడుతున్నాయి. అప్పుడప్పుడు కనీసం ఇలాంటి కీలక సందర్భాల్లో అయినా సరే, ప్రతిరోజు రాదు రిపబ్లిక్ 75వ సంవత్సరం, ప్రతిరోజు రాదు స్వతంత్రం 100వ సంవత్సరమో 75వ సంవత్సరం. అలాంటప్పుడన్నా కొద్దిగా మనసు పెడదాం.